Hi friends, welcome to APPSC TSPSC Exams. లాస్ట్ వీడియోలో మీకు SCERT బుక్స్ ఒక్కొక్క చాప్టర్ ఎలా చదవాలి, లో ప్రయారిటీని ఎలా కేటగిరైజ్ చేయాలి, హై ప్రయారిటీని ఎలా కేటగిరైజ్ చేయాలి, అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా లింక్ అవుతున్నాయి ఒక పర్టికులర్ టాపిక్ నుంచి అనేది కూడా మీకు డైరెక్ట్ అప్రోచ్ అలాగే ఇండైరెక్ట్ అప్రోచ్ కూడా మీకు చూపించాను. సో సేమ్ అదే ఫార్మాట్ ఇప్పుడు థర్డ్ చాప్టర్ కూడా మీకు డిస్కస్ చేస్తాను. సో చాలా మంది ఏంటంటే నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలని కూడా అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన కూడా థింగ్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు లాస్ట్ వీడియోలో సెకండ్ చాప్టర్ సంబంధించిన కంటెంట్ అంతా కూడా మీకు హైలైట్ చేసి చూపించాను. సో యాక్చువల్ నోట్ మేకింగ్ ప్రొసీజర్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ అని కూడా మీరు హైలైట్ చేసుకోవాలి. సో కీవర్డ్స్ మీద బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అయితే రిఫ్లెక్ట్ అవుతాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఓకే, సో ఆ విధంగా మీకేంటంటే కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ కావచ్చు, లేకపోతే డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ కావచ్చు. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ లింక్స్ కూడా మనం చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఖండాలు ఉన్నాయని ఒక పాయింట్ మాత్రమే ఉంది మీకు SCERT ఆ పర్టికులర్ చాప్టర్లో. కానీ రీసెంట్ గా మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ పర్టికులర్ టాపిక్ మీద క్వశ్చన్స్ వచ్చాయా లేదా అనేది కూడా APPSC ప్రీవియస్ పేపర్స్ లో అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఖండాలు ఉన్నాయని చెప్పి ఆ పాయింట్ ఉందని చెప్పి నేను ఇక్కడ టైప్ చేసి వదిలేకుండా మీకు ఏం చేశానంటే మొన్న రీసెంట్ జరిగిన FRO మెయిన్స్ లో ఈ ఫార్మాట్ లోనే ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో కాన్ఫిడెన్స్ దాని తర్వాత రివర్స్ మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్ లో అడిగారు. సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ అనేవి ఇండైరెక్ట్ గా రావడానికి అవకాశం ఉంది. సో మనకి ఏంటంటే టాపిక్ దాని నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయని ముందుగానే ప్రెడిక్ట్ చేసుకోవాలి, ముందుగానే అది క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. సో అప్పుడే మీకు ఎగ్జామ్ మీద కమాండ్ ఉన్నట్టు లెక్క వస్తుంది అనమాట. ఓకే, సో దాని ద్వారా మీకు ప్రిపరేషన్ కూడా మీకు చాలా ఈజీ అవుతుంది. సో లాస్ట్ వీడియోలో మీకు మొత్తం ఆ ప్యాటర్న్ లోనే మీకు డిస్కస్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ చాప్టర్ మనం చూద్దాం. ఇక్కడ ఏంటి పాఠం 3 ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు. ఓకే, సో ఈ పర్టికులర్ చాప్టర్ అయితే హై ప్రయారిటీ కింద కేటగిరైజ్ చేశాను. సో ఎందుకు కేటగిరైజ్ చేశాను అంటే దీని నుంచి చాలా ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. సో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ ఇండైరెక్ట్ గా వచ్చినాయి, డైరెక్ట్ వచ్చినాయి కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ అయితే మీకు షేర్ చేశాను. ఏవైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అవసరమో అవి మాత్రమే మీకు షేర్ చేశాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే కొన్ని కీవర్డ్స్ గురించి చెప్పాను కదా, ఈ కీవర్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూక్ష్మ రాతి పరికరాలని మీకు హైలైట్ చేశాను. అయితే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇంతకుముందు APPSC ప్రీవియస్ పేపర్స్ వచ్చిన లేదు కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మీకు AP హిస్టరీ పేపర్ లో మన జరిగిన APPSC Group 2 మెయిన్స్ లో క్వశ్చన్ అయితే వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ వాస్ రికగ్నైజ్డ్ బై ద ఆర్కియాలజిస్ట్ యాజ్ మైక్రోలిథిక్ ఇంప్లిమెంట్ సెంటర్. యాక్చువల్లీ ఇది ఏంటంటే AP హిస్టరీ పాయింట్ ఆఫ్ ఇచ్చారు. అయితే మనం ఇప్పుడు మీకు షేర్ చేస్తుందంటే ఇండియన్ హిస్టరీ. యాక్చువల్లీ ఎప్పుడు కూడా మనకి ఈ రూట్ కీవర్డ్స్ ఉంటాయి కదా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి అన్నిటికీ పనికి వస్తాయి. అటు AP హిస్టరీ పనికి వస్తుంది, ఇటు ఇండియన్ హిస్టరీ కూడా పనికి వస్తుంది. సో మీకు ఏవైతే అక్కడ హైలైట్ చేసి ఉన్నాయో మీకు టెక్స్ట్ బుక్ లో కానీ లేకపోతే ఇంకెక్కడ నేను ఇచ్చిన మెటీరియల్ లో కానీ ఈ కీవర్డ్స్ ని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, అది డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. సో దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో నా ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి అది మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి, ఈ పర్టికులర్ చాప్టర్ మీరు చదువుతున్నప్పుడు చాలా పాయింట్స్ అయితే అవుతాయి. ఓకే, కొన్ని ఏమో అది ఇండైరెక్ట్ ఉంటున్నాయి అండ్ కొన్ని పాయింట్స్ అయితే మీకు కవర్ అవ్వట్లేదు. అవి కొన్ని పాయింట్స్ అయితే NCERT బుక్స్ లో ఉన్నాయి, కానీ మీ SCERT బుక్స్ లో కొన్ని పాయింట్స్ అయితే మిస్ అయ్యాయి. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే నేను చెప్పాను కదా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక మీకు కమాండ్ ఉంటే ఒకవేళ ఇండైరెక్ట్ గా మీకు క్వశ్చన్ వచ్చినా సరే ఇదే ఫార్మాట్ లో మీకు వస్తుంది. సో దాన్ని బట్టి అదొక బ్యాలెన్స్ అనేది దొరుకుతుంది అండ్ ఆ పర్టికులర్ పాయింట్ కూడా మీ నోట్స్ లో యాడ్ చేసుకోవడానికి మీకు తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ APPSC అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది చూసుకుంటే ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ పాలియోలిథిక్ పీపుల్స్ అని ఉంది. అలాగే ద ఫస్ట్ పాలియోలిథిక్ టూల్ ఇన్ ఇండియా వాజ్ డిస్కవర్డ్ అని ఉంది. ఓకే, సో ఇదైతే మీకు SCERT బుక్స్ లో లేదు, ఇది వేరే బుక్స్ లో అయితే ఉంది. ఓకే, కాబట్టి ఇలాంటివన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఈ ఫస్ట్ అనే కీవర్డ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫస్ట్ అనే కీవర్డ్ తో కనీసం ప్రతి స్టేట్ PSC పేపర్ లో కనీసం 2 to 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొన్న జరిగిన ఒడిషా PSC ఎగ్జామ్ పేపర్ జస్ట్ ఒక 3 weeks ముందు జరిగింది. దాంట్లో కూడా ఈ ఫస్ట్ అనే కీవర్డ్ తో 100 క్వశ్చన్స్ లో 3 to 5 క్వశ్చన్స్ అయితే ఇదే కీవర్డ్ తో రావడం జరిగింది. కాబట్టి ఏ సబ్జెక్ట్ లో అయినా సరే, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, లేకపోతే జియోగ్రఫీ అవ్వచ్చు, లేకపోతే హిస్టరీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఫస్ట్ అనే కీవర్డ్ అయితే ఎక్కడ వచ్చినా సరే మీరు ఫోకస్ చేయండి అండ్ దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ అయ్యారు, ఇది కర్నూలు గుహలు. ఓకే, అని పడింది. కర్నూలు గుహలు అనేది నేను ఇక్కడ హైలైట్ చేశాను. యాక్చువల్గా మొన్న రీసెంట్ జరిగిన JL 2020 ఎగ్జామ్ లో ఈ కేవ్స్ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు ఇది బొర్రా కేవ్స్ మీద వచ్చింది. మేబీ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ లో మీకు ఈ బెలూమ్ కేవ్స్ మీద క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా మీరు ఇండైరెక్ట్ అప్రోచ్ లో మీరు రిఫర్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కూడా ప్రీవియస్ పేపర్స్ మీద కమెంట్ ఉంటే కంటెంట్ చదువుతున్నప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్. అయితే డైరెక్ట్ ఇస్తారు, లేకపోతే ఇండైరెక్ట్ ఇస్తారు. సో ఏ విధంగా ఇచ్చినా సరే ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది మీకు
క్వశ్చన్. సో నెక్స్ట్ ఏంటంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, లైక్ ఇక్కడ చూడండి సంచారజీవులు. యాక్చువల్లీ మనకి ఏంటంటే తెలుసుకోవడం వరకు సరిపోతుంది, కానీ దీని మీద క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే స్టేట్మెంట్స్ ఫామ్లో రావచ్చు. ఈ పర్టికులర్ చాప్టర్ ఏమైనా ఉంటే స్టేట్మెంట్స్ ఫామ్లో, అది యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో ఆ స్టేట్మెంట్స్ ఫామ్లో ఇస్తారు. మీకైతే అంత లెవెల్ డిఫికల్టీగా అడగట్లేదు కాబట్టి మీ జస్ట్ బేసిక్స్ స్టిక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పెయింటింగ్స్ ఉన్నాయి సార్, పెయింటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో ఈ కల్చర్ అనే ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఉంటుంది అనమాట. ఆర్ట్ అండ్ కల్చర్లో ఇండియన్ పెయింటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ దీని మీద కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ పర్టికులర్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు చాలా డీటెయిల్గా ఇచ్చాను. సో జనరల్గా చూసుకుంటే అప్కమింగ్ నోటిఫికేషన్స్లో మీకు ఎగ్జామ్స్ ఏమైనా జరిగినా సరే ఈ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్నాయి. అలాగే గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఈ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. కాబట్టి కల్చర్ మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. సో హిస్టరీ అండ్ కల్చర్ అనేది రెండు కూడా బ్యాలెన్స్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో అందుకే ఇదంతా కూడా మీకు డీటెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతకుముందు స్టాఫ్ కమిషన్లో కూడా ఈ బింబెట్కా కేవ్ పెయింటింగ్స్ మీద కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, అది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన రాష్ట్రంలో యానాదులు చించులు ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నారని ఒక పాయింట్ అయితే మనకి టెక్స్ట్ బుక్ లో ఉంది ఆ పర్టికులర్ చాప్టర్ లో. సో ఇప్పుడు ఏంటంటే ఇవి ట్రైబ్స్ కాబట్టి ట్రైబ్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయని కూడా మీరు ఇండైరెక్ట్ అప్రోచ్ లో మీరు ఆలోచించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఈ ట్రైబ్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే మన జరిగిన JED 2020 ఎగ్జామ్ లో కూడా దీని మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. కాబట్టి ఇలాంటి లింక్స్ అయితే మీరు ఆలోచించుకోవాలన్నమాట. సో ఇలాంటి లింకింగ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి ఇంటర్లింకింగ్ అనేది తెలుసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది, అండ్ ఎలా ఇచ్చినా సరే క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ పోడు వ్యవసాయం ఉంది కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్, అండ్ వీటి మీద కూడా క్వశ్చన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం, ఓకే, వీటి మీద కూడా క్వశ్చన్స్ అయితే మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో కనిపించినాయి. అలాగే ఏపీపీఎస్సీలో కూడా దీని మీద ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో అడిగారు. ఓకే, ఇందాక మీకు చెప్పాను కదా ఫస్ట్ అనే కీవర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ అని. సో దాని మీద కూడా క్వశ్చన్ అయితే వచ్చింది ఇదే ఫార్మాట్ లో నియోలిథిక్ సైట్స్ మీద బేస్ చేసుకొని. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ మనకి కీవర్డ్స్ బేస్ అయితే మనకి కొన్ని ఎవిడెన్సెస్ ఫామ్ లో దొరికినాయి, మనకి అది క్లియర్ గా లెసన్ ఇచ్చారు. సో అవి ఇక్కడ యాడ్ చేశారు అనమాట. ఇలాగా మనకి ఏంటంటే లెసన్ అంటే లెసన్ లాగా చదవకూడదు, లెసన్ అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఒక ఎత్తు. సో రెండు కూడా బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఫస్ట్ లెసన్ అర్థం చేసుకోవాలి, అలాగే ప్రీవియస్ పేపర్స్ ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, అండ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, దాన్ని ఎలాగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, అండ్ ప్రాక్టీస్ చేసి మీరు కరెక్ట్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా తప్పు చేస్తున్నారా, రివిజన్ కరెక్ట్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చాలా పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటేనే మీకు ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. సో ఒకసారి ఏంటంటే మీరు ఈ చాప్టర్ మొత్తం చదవండి, చాప్టర్ మొత్తం చదివిన తర్వాత ఈ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి చూడండి. సో ఎంతవరకు మీకు ఎగ్జామ్కి అది యూజ్ అవుతుంది అనేది కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు, అండ్ దాని ద్వారా కూడా మీకు తెలుస్తుంది, అండ్ క్వశ్చన్ ప్యాటర్న్ కూడా మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్ గా మీకు చాప్టర్ 3 తాలూకా వ్యూ, అండ్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కూడా మీకు డైరెక్ట్ రిఫరెన్స్ అలాగే ఇండైరెక్ట్ రిఫరెన్స్ కూడా మీకు షేర్ చేశాను. కాబట్టి ఈ ప్యాటర్న్ లో కనుక ప్రిపేర్ అయితే మీకు చాలా ఈజీ అవుతుంది. సో నోట్ మేకింగ్ అనేది ఈ ప్యాటర్న్ లో చేసుకుంటే మీకు చాలా సింపుల్ అవుతుంది, అండ్ రివిజన్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.